హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మోతిచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ మోతిచూర్ లడ్డు తయారు చేయడం మటుకు చాలా తేలికండి, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. లడ్డు అంటేనే చాలా ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు, కానీ అటువంటిది ఏమీ ఉండదండి ఈ మోతిచూర్ లడ్డుకి. ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళైనా, అప్పుడే కుకింగ్ నేర్చుకుంటున్న వాళ్ళైనా ఈ మోతిచూర్ లడ్డుని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఎటువంటి బూందీ గరిటెలు కూడా అక్కర్లేదు. మరి ఈ మోతిచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఈ మిక్సింగ్ బౌల్లో నేను 1 కప్పు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను. ముందుగా ఈ శనగపిండిని అయితే జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల శనగపిండిలో ఎటువంటి ఉండలు లేకుండా పొడి పొడిగా ఉంటుందని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత పిండి కలుపుకోవడానికి సరిపడ వాటర్ పోసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి కలుపుకుంటే పిండి జోరైపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే 1-2 స్పూన్లు శనగపిండి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవచ్చు. ఇలా చిక్కగా అయితే రావాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలాగా పోసుకోవాలి. ఇలా పోసుకోగానే పిండి అయితే ఇలా పైకి రావాలండి. ఇలాగ వేయించుకోవాలి. అలాగని బాగా క్రిస్పీగా వేయించుకోకూడదు. పిండి పోసుకునేటప్పుడు ఒకే చోట పోయకుండా స్ప్రెడ్ చేసుకుంటూ పోసుకోవాలి. అలాగైతే పిండి బాగా వేగిద్ది. ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వేయించుకోవాలండి. మొత్తం పిండి అంతా అయిపోయిన తర్వాత దీనైతే బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు చల్లారించుకుని ఇప్పుడు చిన్న మిక్సీ జాలర్లో ముందుగా మనం వేయించుకు పెట్టుకున్న ఈ శనగపిండి చెక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి మిక్సీలో ఒక పల్స్ ఇచ్చుకొని ఇలా పొడిలాగా చేసుకోవడమేనండి. సేమ్ బూందీ గరిటెలో చేసుకున్నట్టుగానే వస్తుందండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన శనగపిండి చెక్కలను కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి పొడికి సరిపడా చక్కెర పాకం అయితే పట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర అండి. ఇప్పుడు మీకు చక్కెర ఎక్కువ అనుకుంటే కనుక 1 or 2 స్పూన్స్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ కూడా ఇప్పుడు మనం పంచదార ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పంచదారని కరిగించుకోవాలండి. ఇలా 5 నిమిషాలకు పంచదార పూర్తిగా కరిగిపోతుంది. పంచదార కరిగిపోయిన తర్వాత ఇలా పొంగులాగా వస్తుంది. ఇలా పొంగు వచ్చినప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఫుడ్ కలర్, నేను ఇక్కడ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. మీరు దగ్గర ఆరెంజ్ కలర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలాగ ఇవి వేసుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ బాగా మరిగించుకోవాలి. పంచదార పాకం అన్నది లేత పాకం రావాలండి. తేగ పాకం కూడా కాదు, లేత పాకం. అంటే గులాబ్ జామున్కి మనం చేసే పాకం కానీ కొద్దిగా రావాలి. ఇలా ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న శనగపిండిని ఈ పాకంలో వేసుకోవాలండి. ఇలా వేసుకుంటున్నప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఒకసారి ఈ పాకంలోకి ఈ శనగపిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, శనగపిండి మొత్తం ఈ పాకం మొత్తం పీల్చేసుకునిద్ది. ఇప్పుడు మీ దగ్గర వాటర్ మెలన్ సీడ్స్ కానీ లేకపోతే కాజు, బాదం ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాదంని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవే ఉండాలని కాదు, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు.
ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా నేను ఇక్కడ 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. పెట్టేయడం వల్ల ఆ చక్కెర పాక మొత్తం శనగపిండి బాగా పీల్చుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఉంచండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఉండలుగా చుట్టుకోవాలండి. ఉండలుగా చుట్టుకునేటప్పుడు మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని ఫైనల్గా ఒకసారి కలుపుకొని మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో లడ్డూలను అయితే చుట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతగానో ఇష్టపడి ఈ మోతిచూర్ లడ్డు చేయడం చాలా ఈజీ అండి. మనం బయట స్వీట్ షాపుల దగ్గర కొన్న మోతిచూర్ లడ్డు టేస్టే ఉంటుందండి. బూందీ గరిటె లేకపోయినా మోతిచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించాను కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ మోతిచూర్ లడ్డు నచ్చినట్టయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.